వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళేటందుకు ముందుగా ఎవరైతే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఉన్నారో వారి సౌకర్యార్థం అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీల ద్వారా జనరల్ స్టడీస్ పూర్తి స్థాయి బిడ్ బ్యాంక్ని అయితే తయారు చేయడం అనేది జరిగింది. ఈ 10,000 బిడ్ బ్యాంకు కావాలన్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక ఫార్వర్డ్ చేసినట్లయితే మీరు ఈ యొక్క బిడ్ బ్యాంకును పొందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బిడ్ బ్యాంకును తీసుకొని వాడి ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే బిడ్ బ్యాంకు వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి బిడ్ బ్యాంక్ చాలా బాగుందని వారి యొక్క ప్రిపరేషన్కు ఈ యొక్క బిడ్ బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అలాగే కామెంట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక టాపిక్లో గమనిస్తే మంత్రి లోకేష్ గారు ప్రజల నుండి నేరుగా వినతులు ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక ఈమెయిల్ని అయితే వారు ప్రజలకు తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో కానిస్టేబుల్ అభ్యర్థుల నుంచి అయితే మాత్రం కొన్ని వేల సంఖ్యలో మంత్రి గారికి మెయిల్ రూపంలో వినతులు అయితే వెళ్తున్నట్లుగా ఒక అధికారి నుంచి అయితే నాకు వచ్చినటువంటి సమాచారం. 1 కాదు 2 కాదు, రోజుకు కొన్ని వేల మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క కానిస్టేబుల్ ప్రక్రియను అతి త్వరగా ముందుకు తీసుకుని వెళ్ళాలని, ఈవెంట్స్ ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాలని, ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైందని చెప్పేసి తెలియజేస్తూ మంత్రి గారి దృష్టికి అయితే తీసుకుని వెళ్తున్నారంట. దీని మీద ఫోకస్ చేసినటువంటి మంత్రి లోకేష్ గారు అయితే ఇక అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసినారంట. సో ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తమ ముందుకు తీసుకుని రావాలని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు వారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి మాటను అతి త్వరగా పూర్తి చేసుకున్నటువంటి అంశంలో వారు నిమగ్నమై ఉన్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కానిస్టేబుల్ అంశం అయితే లోకేష్ గారి దృష్టికి అయితే వెళ్ళడం అనేది జరిగింది. రోజుకు వేల సంఖ్యలో మెయిల్ అయితే వెళ్తూ ఉన్నాయి. అధికారులను అయితే మంత్రి లోకేష్ గారు అయితే ఆదేశించడం కూడా జరిగిపోయిందంట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రక్రియ అయితే అతి త్వరలో ప్రారంభం కావడానికి 100% ఛాన్స్ ఉందని కొంతమంది అధికారుల ద్వారా నాకు తెలియవచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అప్డేట్ల కోసం ఎదురు చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్ను అతి త్వరగా స్టార్ట్ చేయండి. అలాగే మెయిన్స్ రాత పరీక్షకు కూడా ఇప్పటి నుంచి మీరు కనుక సన్నద్ధమైతే మీరు 100% ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం అనేది ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.